సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 6వ స్థానమందు రవి బుధుల యొక్క యుతి ఉండడం వల్ల, అలాగే చంద్రుని యొక్క బలం ఈ వారంలో అధికంగా ఉండడం వల్ల కొంత మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. ఇక్కడ గమనిస్తే వారం ప్రారంభం కొంత విచిత్రంగా ప్రారంభమవుతూ ఉంటుంది. 12వ స్థానమందు చంద్రుని యొక్క సంచారము చిత్తభ్రంశో మానహాని బుద్ధి చాంచల్యమేవచ అన్నాడు. అంటే ఆదివారము సోమవారాల్లో బుర్ర పనిచేయదు. నేనే ఇలా చేశానా అనేటువంటి విధానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అరే నేను ఇలా వెళ్ళను కదా, ఇలా మాట్లాడను కదా, లేకపోతే ఇది కొనను కదా, ఇలా కొన్నానేంటి, ఇలా చేసానేంటి, ఇలా మాట్లాడానేంటి అనేటువంటి భావన మీలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఆదివారము సోమవారము బుర్ర సరిగ్గా పనిచేయదు. అందువల్ల ఆ 2 రోజుల్లో నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక మంగళవారం బుధవారం ఉండేటువంటి పరిస్థితులు మధ్యస్థంగా ఉన్నాయి. శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషో ధనమున్నతి అన్నాడు. ఇక్కడ కొంత మానసిక ప్రశాంతత, మనం చేసినటువంటి తప్పులను రెక్టిఫై చేసుకుంటూ, అలాగే నిత్య జీవన విధానంలో ఏదైనా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని ముందుకు సాగిస్తూ, లేదా మానసిక ప్రశాంతతని వెతుక్కుంటూ, ఆర్థిక లాభాన్ని కాంక్షిస్తూ, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చాలా పగడ్బందీగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళేటువంటి పనులు ఉన్నాయి. అంటే నిరుద్యోగులు ఏదైనా ఉద్యోగాన్ని సాధించడానికో, లేకపోతే ఉద్యోగస్తులు ఏదైనా ప్రమోషన్లు సాధించడానికో, వ్యాపారస్తులు ఏదైనా లాభాన్ని పొందడానికో చేసేటువంటి ప్రక్రియలన్నీ కూడా సోమ మంగళవారాల్లో లేదా బుధవారాల్లో ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక అక్కడి నుండి వారం చివరి వరకు ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా కొంత టైట్గానే ఉంటాయి. అంటే ఎంతసేపు కష్టపడుతూ ఉండడం, కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతూ ఉండడం, తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతూ ఉండడం, కుటుంబ సభ్యులకి తగినటువంటి సమయాన్ని కేటాయించలేకపోతూ ఉండడం, లేదా ఏదైనా ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ప్రత్యేకించి చెప్పుకోదగ్గ ఆర్థిక సమస్యలు లేవు, అనారోగ్య సమస్యలు లేవు, అలాగే కుటుంబ సమస్యలు కూడా కనబడడం లేదు. ఎంతసేపు మీరు పని చేస్తూ ఉంటారు, ఆ పనిలోనే ఎక్కువగా నిమగ్నమవుతూ ఉంటారు, లేదా వారం మొదట్లో చేసినటువంటి తప్పుల్ని తర్వాత సరిదిద్దుకుంటూ ఉంటారు, ఉన్నతమైనటువంటి జీవనాన్ని కాంక్షించి ముందుకు వెళుతూ ఉంటారు. ఈ రకమైనటువంటి వాతావరణమే కనబడుతూ ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అష్టమ గురుని యొక్క దోష నివారణ కోసమై ప్రతిరోజు సిద్ధమంగళా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి ధనురాశి.